హాయ్ అండి. ఈరోజు ఐరన్ ఎక్కువ పట్టేలాగా ఈ ఉండ తింటే సరిపోతుందండి. 10 రోజులకే మనకు ఐరన్ బాగా పడుతుంది. ఇదైతే ఒక సబ్స్క్రైబర్ గారు శ్రీను గారు మీరు బాగా వంటలు చేస్తారండి, నాకు కొంచెం చేసి పెట్టండి అన్నారు. కొంచెం లేట్ అయిందండి, నేను సరుకులు ఇచ్చి చాలా రోజులు అయిపోయింది. నాకు ఉడుపులు ఉండటం వల్ల నేను చేయలేదు. ఈ రోజు అయితే నేను ఖాళీ ఉన్న వల్ల నేను చేసేస్తున్నాను. నువ్వు పప్పు అయితే 2 చెంచాలు చక్కగా నెయ్యి వేసుకొని బాగా వేపుకోవాలండి. ద్వారగా చక్కగా కలిసేలాగా వేపుకోవాలి. మనం నాగల చవితికి అయితే నెయ్యి వేసి వేపుకోకూడదు, మనం ఇంట్లో తినేదే కదా. ఇప్పుడు నెయ్యి వేసి వేపుకుంటే నువ్వుపప్పు చక్కగా కరకరలాడుతూ బాగుంటుంది. నేను ఈలోగా బెల్లం అయితే చితగొట్టేసుకున్నానండి. బాగా చితగొట్టుకోవాలి. ఎంత చితగొట్టుకున్నా చేతితోనైతే మెత్తగా రాదు కదండి. 2 వాయిల్లు అయితే మిక్సీలు వేసేస్తే సరిపోతుంది. అది బెల్లం వేస్తే మిక్సీలు పోతాయి కదా. ఇలా కొంచెం రాజన కింద చేసుకొని మిక్సీలో వేసేసుకుంటాను. ఈలోగా రమ్య వచ్చేసింది. నేనేమన్నా ఐటెం తయారు చేస్తే నాకంటే ముందుగా ఉండేది రమ్య అండి. అందుకే నాకు సాయం చేస్తుందని నేను ఏమన్ను. ఈలోగా నేనైతే నువ్వు చెప్తూ ఉండమ్మా, నేనైతే బెల్లం అయితే మిక్సీ జార్లో వేసేసుకొని నలుపుతానన్నాను. సరే అమ్మ నేను వేపేస్తానంది. ఈలోగా ఏగిపోయిందండి, మంచి వాసన వచ్చేస్తుంది. అంటే వాసన వచ్చేస్తుందంటే 1-2 మాడిపోతే మళ్ళీ ఇంకో వాసన వచ్చేస్తుంది కదా, మాడి వాసన. ఇంక అందుకనే లైట్గానే దింపేసాం, లైట్గా ద్వారగా వేపేసి. ఈలోగా నేనైతే బెల్లాన్ని అయితే చక్కగా మెత్త పౌడర్ కింద చేస్తానండి. 2 మిక్సీ జార్లో వేయొచ్చు అనుకున్నాను కానీ అవ్వలేదు, మిక్సీ పని అవ్వలేదండి. 2 మిక్సీ జార్లు వేస్తే ఇంకా ఏం చేసామంటే 2 చక్కగా కలిపేసాము శుభ్రంగా. ఇందులో ఇంకా ఏమీ రకాలైనవి ఏమీ వేయలేదు, ఎందుకంటే ఇదే బాగా విటమిన్ కదా. ఇంకా జీడిపప్పులు రాలికాయలు ఎందుకు, ఇవే చక్కగా ఉంటుంది. నువ్వుపప్పు ఉండలు ఏమీ సరుకులు వేసుకోకుండా ఈ రెండిట్లోనే మంచి ఆరోగ్యమైన, పిల్లలకు కూడా చాలా మంచిది, ఇష్టంగా కూడా తింటారు. ఈ 2 మిశ్రమాన్ని కూడా బాగా కలిపేసుకున్నాక ఇంకా బాగా కలుపుకున్న లైట్గా కొన్ని నీళ్ళు వాడుకున్నామండి. 2 అంటే ఉండవద్దు కదా, అలా పొడిగా ఉన్నా తినలేము. లైట్గా చక్కగా మన శనకాలు ఉంటుంది కదండి, మసాలా శనకాల, మాకు పెద్ద రోకలు అయితే లేదు, అందుకే మసాలా శనకాలతో మేము ఉపయోగించుకోవచ్చని లైట్గా కొన్ని వాటర్ వేసి కూడా తడిపాము. తడిపితే మనకు ఈలోగా కరెంట్ ఒకటి పోయిందండి. ఏదైనా అనుకుంటే కరెంటు పోతుంది. మిక్సీ జార్లో వేద్దాం అనుకుంటే కరకరలాడేస్తున్నది మిక్సీ. ఈలోగా మేము చేతితో లైట్గా వాటర్ కలిపి ఉండలా తయారవుతుంది. ఇది డైరెక్ట్గా ఉండి చూడితే బాగోదండి. ఇంకా రోకల్లో అయితే రమ్య నేను శుభ్రంగా దంచేసాము. అదో 2 దంచులు, నేను 2 దంచులు వేస్తే ఎలాగైతే అయిపోయింది. ఇంకా మేము నూనె సహాయంతోనే చక్కగానే ఉండలు అయితే చుట్టేసాము. నూనె అంటించుకోకపోతేనండి చేతులకి అది మనకి ఎక్కువ అంటుకుపోతుంది. ఐటెం తక్కువ, మనకు అంటుకునేది ఎక్కువ. అదే నూనె వాడుకున్నామంటే మన చేతికి అస్సలు అవ్వదు. అలాగా మాకు నువ్వుపప్పు ఉండలు తయారైందండి. ఎప్పటి వంటకం అనండి ఇప్పుడు అయ్యింది. ఆయనకైతే రేపొద్దున పంపేవాలి. ఈ ఉండలు అయితే చాలా బాగా వచ్చినాయి. మన పిల్లలకి వారానికి ఒక్కసారి పెట్టుకున్నా చాలా బలం అండి. వారానికి ఒకసారి చేసుకుని రోజుకో కొండ పెట్టుకుంటే పిల్లలకు చాలా బలం అనమాట. మనం ఎన్నెన్నో పెడతామండి ఇంట్లో చేసుకునేవి, ఇట్లాంటివి కూడా మనం చేసుకుని పిల్లలు పెట్టుకోవాలి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.